ప్రజలు ఒక నమ్మకం అండి తెలుగుదేశం పట్ల. నందమూరి తారక రామారావు గారు పోసినటువంటి నారు ఒక స్ఫూర్తి, చంద్రబాబు నాయుడు గారు పోసినటువంటి నీరు ఒక కీర్తి. లోకేష్ యువగళం పాదయాత్ర చేయడం కానివ్వండి, చంద్రబాబు గారు కూడా అప్పట్లో అనేక యాత్రలు చేసి ఉన్నారు. చంద్రబాబు గారిని జైలుకు తీసుకెళ్ళడం దగ్గర నుంచి అన్నీ కలిసి వచ్చినాయండి. అన్నీ కలిసి వచ్చినాయి, ఒకటి కాదు అన్నీ కలిసి వచ్చినాయి. అంటే గత గవర్నమెంటు ఈ గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు అనేక మందిని, బాబు గారి దగ్గర నుంచి మాలాంటి వాళ్ళతో సహా కేసులు పెట్టడం ఏంటి, ఇంకా అనేక మంది మీద కేసులు పెట్టడం ఏంటి, ఇబ్బందులు పరచడం ఏంటి, వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీయటం ఏంటి, లేకపోతే రాజకీయంగా దెబ్బతీయటం ఏంటి, బయటికి రాకుండా చేయటం ఏంటి, ఒక భయపెట్టడం ఏంటి, ఒక భయానక వాతావరణం 5 సంవత్సరాలు ఉండేటప్పటికి ఒక్కసారి ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ గెలిచిందో, ఎప్పుడైతే మళ్ళీ చంద్రబాబు గారు కావాలని ప్రజలు అనుకున్నారో, అనుకున్న దానికన్నా పెద్ద మెజారిటీ ఎప్పుడు వచ్చిందో, వాళ్ళు 11కే పరిమితం అయ్యి ఫుల్ మెజారిటీ ఎప్పుడైతే మనకు వచ్చిందో, దాంతోపాటుగా కూటమి కేంద్ర ప్రభుత్వ సహకారం, అలాగే పవన్ కళ్యాణ్ గారి సహకారం, అలాగే అటు మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ముగ్గురు కలయిక, ఇవన్నీ కూడా ప్రజల్లోకి అనుకూలమైనటువంటి వాతావరణం తీసుకురావటం వల్ల ఈ మహానాడు సక్సెస్ అయిందని నేను అనుకుంటున్నానండి.